మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో చిన్న నీతి కథ చెప్పుకుందాం. ఇక్కడ నుంచి ఒక్కొక్క నీతి కథ దాని యొక్క నీతి మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు ఒకనొక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేటువంటి మహారాజు గారు ఉండేవారు. అయితే రాజుగారికి ఏడుగురు కుమారులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావంతో మెలుగుతూ ఉండేవారు. అందులో పెద్దవాడు చాలా బలవంతుడు, రెండవ వాడు ధనం అంటే ఆశ ఎక్కువగా కలిగేవాడు, మూడోవాడు పేరు ప్రతిష్టల కోసం పరితపించేవాడు, నాలుగవ వాడు సుఖభోగాలకు అలవాటు పడ్డవాడు, ఐదవ వాడు మంచి మాటకారి, ఆరవ వాడు నిలువెత్తు అనుమానంతో ఒళ్ళంతా నిండినవాడు, ఏడవ వాడు నిశ్శబ్దంగా ఉండి లోతైనటువంటి ఆలోచనలతో నిండి ఉండేవాడు. అయితే రాజుగారికి ఒక ఆలోచన వెదులుతోంది. తన యొక్క తదనంతరం తన రాజ్య భారాన్ని ఎవరికి అప్పగించాలి అనే ఆలోచన మనసులో కలవర పెడుతోంది. అయితే ఒకనాడు రాజుగారు కొడుకులందరినీ కాకేసి పిలిచి, కుమారులారా, మీరు బయటికి వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది, మీరు అందరూ వెళ్ళండి. మీరు చేసుకొచ్చేటువంటి పనులను బట్టి ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలి, రాజ్యభారాన్ని అని నిర్ణయిస్తాను అన్నాడు. అయితే అందరూ కూడా మరుసటి రోజు ఉదయాన్నే బయటికి వెళ్ళసాగారు. అందులో పెద్దవాడు శత్రువులను జయించి వచ్చాడు, రెండవ వాడు బంగారాన్ని సంపాదించాడు, మూడవ వాడు తన యొక్క పేరు రాజ్యం అంతా కూడా వినిపించేలా కీర్తి ప్రతిష్టలు పొందాడు, నాలుగోవాడు విలాసవంతమైనటువంటి వస్తువులను తీసుకొచ్చాడు, ఐదవ వాడు చతురమైనటువంటి మాటలతో అందరినీ ఆకట్టుకోగలిగాడు, ఆరో వాడు ఇతరుల్లో ఉన్నటువంటి లోపాలను వెతికి తీసుకొచ్చాడు. కానీ ఏడవ కొడుకు మాత్రం గ్రామాల్లో తిరిగి వారి యొక్క ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి సహాయం చేయసాగాడు. రాజుకి వీరందరూ కూడా వారు చేసినటువంటి పనులను వివరించారు. రాజు అందరూ కూడా చేసినటువంటి పనుల్ని విన్నాడు, చూశాడు కూడా. చివరికి ఏడో కొడుకును చూసి చిరునవ్వుతో అంటూ ఉన్నాడు, ఏమనంటే, బలం ధనం మాటలు కాదు, ప్రజల బాధను అర్థం చేసుకునేవాడే నిజమైన రాజు అని తన యొక్క రాజ్య భారాన్ని ఏడవ కొడుక్కి అప్పగించి తను విశ్రాంతి తీసుకున్నాడు. ఆనాటి నుంచి రాజ్యంలో మళ్ళీ చక్కగా సిరి సంపదలు, ఆనందం, న్యాయం, నిజాయితీ, శాంతి విరజిల్లుతూ ఉన్నాయి. అయితే ఈ నీతి నీతి ఏమిటంటే, ప్రజల సంక్షేమాన్ని ఆలోచించేవాడే నిజమైన నాయకుడు, రాజు అని ఈ కథలో నీతిగా చెప్పబడింది. అందుకే ఎప్పుడు కూడా మనకి తోచినటువంటి సహాయాన్ని 10 మందికి మనం చేస్తూ ఉండాలి. అలా చేయడం ద్వారా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో పాటుగా దైవకృపతో మంచి పుణ్యాన్ని సంపాదించుకుని మనం ఆశించకుండానే మన యొక్క పురోగతి జరుగుతుంది. అంటే మన యొక్క జీవితంలో వృద్ధి జరుగుతుంది. మనం ఆశించకుండానే వృద్ధి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి సమాచారాన్ని అందజేయండి. స్వస్తి.